ఏంటంటే ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికి కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం ఇంటికి తీసుకొచ్చి లేదా ఒక కాపాడు అనే మట్టివన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతుండే వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ వంది మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి